దయచేసి కూర్చుందాం. సరే, అటు ఇటు కదలొద్దు, పిల్లలు జాగ్రత్త పెట్టుకోండి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనకి భయము భక్తి మనకు కావాలి, మన బిడ్డలకు మనం నేర్పించాలి. ఎక్కడ కూడా మూమెంట్ అనేటువంటిది ఉండకూడదు. దేవుని సన్నిధిలో కూర్చోవాలి, చక్కగా భయంతో ఉండాలి మనం. దేవుడు చెప్పినారు, నేను మీతో మాట్లాడబోతున్నాను, మీరు సిద్ధపడండి అంటారు. పాత నిబంధనలో మనం చూస్తాం, నేను మీతో మాట్లాడబోతున్నాను, మీ వస్త్రాలు మీరు ఉతుక్కుని రండి, శుభ్రం చేసుకుని రండి. మోషేతో చెప్తారు దేవుడు, బిడ్డలెట్టి వారితో పెద్దలెట్టి వారితో చెప్పండి, నేను మీతో మాట్లాడతాను. కాబట్టి మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన బిడ్డలెట్టి వారికి ఆ భయము భక్తిని మనం నేర్పించాలి, మనం అలాగ ఉండాలి. గలతీయులకు రాసినటువంటి పత్రికలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. 4వ అధ్యాయము, మీ బైబిల్ చూడండి అందరూ కూడా. 4వ వచనం, 4వ అధ్యాయము 4వ వచనం. నాలుగవ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలం అనేటువంటిది టైము. దేవుడు తగిన కాలములో తగిన కార్యాలు చేసేటువంటి దేవుడు. చేసినారు. దేవుడు ఆయన టైంలో అన్నీ కూడా ఒక ప్లాన్ అనేటువంటిది, ప్రణాళిక అనేటువంటిది ఉంటుంది. ఈ లోకానికి యేసుప్రభువు వారు ఎప్పుడో అప్పుడే ఆయన వచ్చినటువంటి వారిగా ఉన్నారు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించినారు. ఏది కూడా యాక్సిడెంటల్గా ఈ లోకంలో ఏది జరగదు. ఏదో జరిగిందిలే అనేటువంటి దానికి ఎక్కడ కూడా దాఖలాలు లేవు. దేవుని యొక్క ప్లాన్ ప్రకారము ప్రతిదీ కూడా జరుగుతుంది. 139వ కీర్తన మనం చూసినట్లయితే మీరు చూడండి ఒకసారి, మొదటి నుంచి 4 వచనాలు చూడండి. నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను, తలంపు పుట్టక మునుపే నా మనసు గ్రహించున్నావు, నా నడకను పడకను పరిశీలన చేస్తున్నావు, చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకున్నావు. యెహోవా రాక మునుపే పూర్తిగా తెలిసి ఉన్నది, వెనకను ముందును ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు, అగోచరము నాకు అందదు. చూడండి, ఇక్కడ దేవుడు ఆయన టైం, దేవునికి ఒక టైం అనేటువంటిది ఉంటుంది. పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు యేసుప్రభువు వారిని లోకానికి పంపించినారు. ఏదో యాక్సిడెంటల్గా ఏదో జరుగుతుంది అనేటువంటి దానికి ఎక్కడ రుజువులు లేవు. మన జీవితములలో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు నుంచుంటో నువ్వు కూర్చుంటో నీ జీవితంలో తలంపు పుట్టక ముందే ఆయనకు తెలుసు. నువ్వేం ఆలోచించబోతున్నావు, ఏం మాట్లాడబోతున్నావు, ఏం జయించబోతున్నావు, ఏమి ఓడిపోబోతున్నావు, ఎక్కడ జారిపోబోతున్నావు, ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన దిశలో వెళ్ళబోతున్నావు, ప్రతీది కూడా దేవునికి తెలుసు. దేవునికి తెలియకుండా ఏది కూడా జరగదు. దేవుడు ఈ లోకానికి వచ్చినారు పరిపూర్ణమైనప్పుడు, టైం కరెక్ట్గా ఆయన టైంలో ఈ లోకానికి వచ్చినారు. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభువు వారు వచ్చినారు. పరిపూర్ణమవబోతుంది మరొక టైము. ఏంటది? ఆయన యొక్క రాకడనేటువంటిది. ఈ లోకానికి ఎలాగో మొదటగా వచ్చినారో ఆయన టైంలో ఆయన ఈ లోకానికి రాబోతున్నారు. 100%. ఎంతమంది నమ్ముతున్నారు? అది ఎంతమంది నమ్ముతున్నారు?
మరి ఎంతమంది సిద్ధపడినటువంటి వారుగా ఉన్నారు? యేసు ప్రభువు వారు వస్తారనేటువంటిది మీకా గ్రంథములో మనం చూసినట్లయితే 700 సంవత్సరాల క్రితము యేసు ప్రభువు వారు రావడానికి ముందు మీకా వ్రాసినాడు. ఏం రాసినాడు చూడండి, మీ యొక్క బైబిల్స్లో నుంచి ఒక మాట చూడండి. అక్కడ మీకాలో ఆయన రాస్తారు ఏమనంటే, బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబములలో సొంత ఏంటది స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎవరి గురించి చెప్తున్నారు? దేని గురించి చెప్తే, ఏ ప్లేస్ గురించి చెప్తున్నారు? బెత్లెహేము. బెత్లెహేము అనేటువంటిది చాలా చిన్న 100 మంది 200 మంది ఉన్నటువంటి ఎక్కువ అంట కదా, 100 మంది ఉండేటువంటి ప్లేస్ని దేవుడు ఎన్నుకున్నారు. ఒక చిన్న ప్లేస్ని, చాలా చిన్న ప్లేస్, 100 మంది ఉండేటువంటి ప్లేసు, నథింగ్ అసలు. దాని పక్కనే మనం చూస్తాం యెరూషలేము. యెరూషలేము కొంత పెద్దది, కానీ ఇక్కడ మనం చూస్తున్నాం యేసు ప్రభువారు ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నటువంటి వారుగా ఆయన ఉన్నది. కాబట్టి ఫస్ట్ క్రిస్మస్ అనేటువంటిది యేసు ప్రభువారు లోకానికి వచ్చినటువంటి విధానం, ఎన్నుకున్నటువంటి ప్లేసు, అలాగనే ఆ యొక్క బెత్లెహేమ్ అనేటువంటి ప్లేసు, అలాగనే ఆ యొక్క టైం అనేటువంటిది ఆయన టైంలో ఆయన వచ్చినటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క బెత్లెహేములో మెస్సయ్య పుడతారని మీకా 700 సంవత్సరాల క్రితము వ్రాసినటువంటి వారుగా ఉన్నారు. మన వాళ్ళంతా మంచి ఇదే ఏంటయ్యా ఇది, రావట్లా. సరే ఇప్పుడు వచ్చింది చూడండి, మళ్ళీ వచ్చింది. సరే, బెత్లెహేములో మెస్సయ్య పుడతారని మీకా ద్వారా దేవుడు తెలియచేసినారు. అలాగనే దేవుని యొక్క ఆత్మ ద్వారా కన్యక గర్భవతి అయి ఈ లోకానికి వస్తుందనేటువంటిది నజరేతులో ఉన్నటువంటి ఈ యొక్క మరియమ్మ యోసేపు, మరియమ్మ మీదకు దేవుని యొక్క ఆత్మ వచ్చింది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భవతి అవడం అనేటువంటిది, అలాగనే నజరేతు నుంచి బెత్లెహేముకు వెళ్ళేటువంటి ఆ యొక్క మార్గం అనేటువంటిది, ఆ టైం కూడా మనం చూసినట్లయితే వాయిస్ కొద్దిగా అటు ఇటుగా ఉంది. ఆ టైం కూడా మనం చూసినట్లయితే ఆ టైంలో మనం చూస్తాం 9 ఎంతకాలానికి డెలివరీ అవుతుంది, 9 months టైంలో నజరేతు నుంచి బెత్లెహేముకు ఆమె వెళ్తుంది. బెత్లెహేముకు నజరేతు నుంచి 90 మైళ్ళు, 9 నెలల గర్భము ధరించినటువంటి ఆమె 90 మైల్స్ దూరము వాళ్ళు ఎలా వెళ్తున్నారు? నడుచుకుంటూ వెళ్తున్నారు. అలాంటి టయాన్ని మనం చూసినట్టయితే దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతిగా చేసేటటువంటి ఆమె అలా వెళ్ళటం అనేటువంటిది ఇక్కడ మనం బెత్లెహేముకు వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గ్రహించేటువంటిది ఏంటంటే, మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సింది కాలము పరిపూర్ణం అవటం అనేటువంటిది, ప్రవచనాలు నెరవేర్పు అనేటువంటివి జరుగుతాయి. దేవుని యొక్క సమయం అనేటువంటిది ఉంటుంది. ఆ సమయము ప్రకారము కాలము ఆ ప్రకారం అది ఫుల్ఫిల్ అవడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే మీకా ద్వారా దేవుడు చెప్పినాడు, యెషయా ద్వారా చెప్పినారు. అనేకమైనటువంటి ఆల్మోస్ట్ నాకు తెలిసి 300 పైగా ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాఫెసీస్ ఉన్నాయి యేసు ప్రభువారు జన్మిస్తారని. అలాగనే యేసు ప్రభువారు లోకానికి వస్తారు, మరలా వస్తారు అనేటువంటిది ఆల్మోస్ట్ 1800 ప్రాఫెసీస్ అనుకుంటా. ఆయన యొక్క సెకండ్ కమింగ్ గురించి, ర్యాప్చర్ గురించి, ఆయన వచ్చేటువంటి విధానం గురించి, ఈ లోకానికి వస్తారనేటువంటిది ఫస్ట్ కమింగ్ కంటే ఈ సెకండ్ కమింగ్ గురించి ఎక్కువ సార్లు రాయబడింది. నేను అనుకుంటా, గుర్తులేదు ఎగ్జాక్ట్, కానీ 1800s 1800 సార్లు యేసు ప్రభువారి యొక్క సెకండ్ కమింగ్ గురించి వ్రాయబడింది. సో ఫస్ట్ కమింగ్ ఒక ఇంపార్టెన్స్ ఉంది, దానికంటే ఎక్కువగా సెకండ్ కమింగ్ ఒక ఇంపార్టెన్స్ అనేటువంటిది మనం గుర్తించాలి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దినం మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు గద్దనాలో మనం చూసినాం. మరియమ్మ గురించి, యోసేపు గురించి, అలాగనే గొర్రెల కాపరులు. ఈ దినంలో కూడా 3 ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మనం చూద్దాం. యొక్క ప్రవచనంలో నెరవేర్పు అనేటువంటిది, ఈ యొక్క మీకా రాసేటువంటి ప్రవచనము నెరవేర్పు. బెత్లెహేమ్ అనేటువంటిది చాలా కుగ్రామము.
సో దేవుడు ఆ యొక్క మీకా ద్వారా ప్రవచనం చేసినట్టు దేవుడు ఆ యొక్క నెరవేర్పు అనేటువంటిది దీనిలో జరిగిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తామంటే దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరున్నట్లుగా, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క కార్యములు ఆయన టైంలో ఆయన జరిగించడం అనేటువంటిది ఇక్కడ మనము చూడబోతున్నాం. మొట్టమొదటిగా మనం చూసేటువంటిది ఏంటంటే దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చినట్లు ఇక్కడ 3 రకాలైనటువంటి విషయాలు మనం చూస్తాం. మొట్టమొదటిది ఏంటంటే లూకాసు వార్త 2వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, మీరు చూడండి ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేసి, లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆ దినములలో 2వ అధ్యాయము, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయన. ప్రజాసంఖ్య వ్రాయటం అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్లాన్ అనేటువంటిది. ఆ ప్రజాసంఖ్య ఎందుకు ఈ ప్రజాసంఖ్య రాస్తున్నారంటే మీకా 700 సంవత్సరాల క్రితము ప్రవచనం చేసినాడు. ఏమి ప్రవచనము? బెత్లెహేం అనేటువంటిది స్వల్ప గ్రామమైన ఇశ్రాయేలు ఏలబవు వాడు నీలో నుండి వస్తున్నాడు. ఆ యొక్క ప్రవచనం నెరవేర్పునట్లు ఈ యొక్క బెత్లెహేములోకి యేసు ప్రభు వారు రావటం కొరకు ప్రజాసంఖ్య రాయటం అనేటువంటి దానిని ఇక్కడ మనము చూస్తున్నాం. ప్రజాసంఖ్య అనేటువంటిది ఏదో జరిగినటువంటిది మనం అనుకుంటా ఉంటాం. నో, దానికి ఒక ప్రణాళిక అనేటువంటిది దేవుడు ఏర్పరిచేటువంటి విధానాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. యోసేపు మరియా ఇద్దరు కూడా దావీదు వంశానికి చెందినటువంటి వారు. దావీదు బెత్లెహేములో పుట్టేటువంటి వాడు. సో ఈ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ యొక్క ప్రజాసంఖ్య వ్రాయబోతున్నారు కాబట్టి అక్కడికి వాళ్ళు వెళ్ళటం అనేటువంటి దాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. దేవుడు ఈ యొక్క బెత్లెహేమును చూజ్ చేసుకున్నారు. ఆ టైంలోనే మనం చూస్తాం దానికంటే ఇంపార్టెన్స్ ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ మనం అందుట్లో ఏమేమి చూస్తామంటే దానికి ఆ దినాల్లో ప్రపంచానికి రోమ్ అనేటువంటిది క్యాపిటల్ సిటీగా ఉండేటువంటిది. రోమ్ అనేటువంటిది పొలిటికల్ క్యాపిటల్గా ఆ దినాల్లో ఉండేటువంటిది. కానీ దేవుడు దాన్ని చూజ్ చేసుకున్నటువంటి వారుగా దేవుడు లేరు. దేవుడు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలా. తన కుమారుడు పుట్టడం కొరకు దేవుడు రోమ్ క్యాపిటల్లో ఉన్నటువంటిది ఆ క్యాపిటల్ సిటీని దేవుడు దానిని సెలెక్ట్ చేసుకోలేదు. అలాగనే మనం చూసినట్లయితే ఎకనామికల్ క్యాపిటల్గా, ఆర్థిక సంబంధమైనటువంటి క్యాపిటల్గా ఆ దినాల్లో ఏథెన్స్ ఉండేటువంటిది, ఏథెన్స్. కానీ దేవుడు దాన్ని సెలెక్ట్ చేసుకున్నటువంటి వారుగా దేవుడు లేరు. అలాగనే మనం చూసినట్లయితే జెరూసలేం అనేటువంటిది రిలీజియస్ క్యాపిటల్గా ఉండేటువంటిది, భక్తిపరమైన మతపరమైనటువంటి క్యాపిటల్ సిటీగా యెరూషలేం అనేటువంటిది ఉండేటువంటిది. కానీ దేవుడు దానిని కూడా చూజ్ చేసినటువంటి వాడుగా లేడు. కానీ మనం చూసినట్లయితే అలాగనే మనం చూసినట్లయితే అలెగ్జాండ్రియా, అంటే అలెగ్జాండ్రియా ఈజిప్ట్ అనేటువంటిది ఎడ్యుకేషనల్ క్యాపిటల్ సిటీ. ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే ఐగుప్తులో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది ఉంటుంది. అందుట్లోనే చాలామంది మహమ్మదీయులు అనేటువంటి వారు అందుట్లో చదువుతారు. ఆ ఎడ్యుకేషన్ అనేటువంటిది, అందుట్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఏంటంటే వారికి ఒక మత గ్రంథాన్ని బాగా బైహార్ట్ చేయటమే. వాళ్ళు అందుట్లో బాగా బైహార్ట్ చేసినట్లయితే, అందుట్లో బాగా ప్రావీణ్యత ఉన్నట్లయితే వాళ్ళు ఏ డిగ్రీ అయినా అందుట్లో చదవచ్చు. నువ్వు బీఎస్సీ చదవాలా, ఎంఎస్సీ చదవాలా, సైన్స్ చదవాలా, ఇంజనీరింగ్ చదవాలా, మెడికల్ చదవాలా, దేనికైనా వాట్ ఇస్ ద క్వాలిఫికేషన్ అనేటువంటిది ఏంటంటే ఆ గ్రంథాన్ని నువ్వు బాగా పఠించటమే. సో కాబట్టి చాలామంది ఈ దినాల్లో మనం చూస్తున్నటువంటి వారుగా చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి ఈ దినాల్లో ఫైటింగ్ జరుగుతున్నాయి కదా ఇశ్రాయేల్ ప్రతి వారికి వేరే వారికి. అందుట్లో ఉండేటువంటి ముఖ్యులైనటువంటి వారు అందుట్లో చదువుకున్నటువంటి వారే. సో ఆ దినాల్లో మనం చూసినట్లయితే ఆ యొక్క అలెగ్జాండ్రియా ఈజిప్ట్ అనేటువంటిది ఎడ్యుకేషనల్ క్యాపిటల్ సిటీగా ఉండేటువంటిది. కానీ మనం చూసినట్లయితే దేవుడు 100 మంది లేకపోతే 150 మంది ఉన్నటువంటి బెత్లెహేమును దేవుడు సెలెక్ట్ చేసుకున్నటువంటి వారు ఉన్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే దేవుడు ఎందుకు ఈ యొక్క చిన్న గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకు యేసు ప్రభువు వారు ఆ గ్రామంలో జన్మించినారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సింది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అందరికీ కూడా ప్రభువై ఉన్నారు. హీఈస్ ఏ గాడ్ ఫర్ ఎవ్రీవన్. దేవుడు హీఈస్ నాట్ ఎ గాడ్ ఫర్ ఎడ్యుకేషనల్ పీపుల్, హీఈస్ నాట్ ఎ గాడ్ ఫర్ ద రిచ్ పీపుల్, హీఈస్ నాట్ ఎ గాడ్ ఫర్ ఇంజనీర్స్, హీఈస్ నాట్ ఎ గాడ్ ఫర్ ఇంకెవరు ఎకనామికల్గా బాగా ఉండేటువంటి వారు కాదు, లేదంటే పొలిటికల్గా ఉండేటువంటి వారు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ కూడా ప్రభువు. అంటే అందరికీ కూడా ప్రభు అంటే ఎలాంటి ప్రభు అంటే ఈవెన్ ఫర్ ద కామన్ పీపుల్. అందుకనే సువార్త అనేటువంటిది భారతదేశానికి వచ్చినప్పుడు
తోమసు సువార్తను తీసుకొచ్చినాడు. కేరళ ప్రాంతానికి వెళ్ళి పెద్దగా హై పొజిషన్ ఉన్నటువంటి వారికి సువార్తను తీసుకువెళ్ళాడు. నేను యేసు ప్రభు వారితో పాటు ఉన్నాను, నేను యేసు ప్రభు వారిని చూసినాను, యేసు ప్రభు వారి శిష్యుడిగా ఉన్నాను, ఈవెన్ ఆయన యొక్క చేతిని కూడా నేను ముట్టుకుని చూసినాను అనేటువంటిది థామస్ చెప్పాడు. నా వీ వుడ్ నాట్ సర్వ్ యూ, మేము లోబడం అని పెద్దవారు ఉన్నటువంటి వారు రిసీవ్ చేసుకోవాలి. అప్పుడు థామస్ చేసేటువంటి పని ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జాలర్లేటువంటి వాడు సువార్త అందించినాడు. కేరళ ప్రాంతంలో చరిత్ర చెప్తుంది, బైబిల్లో గ్రంథాలలో బైబిల్ కాకుండా హిస్టరీ బుక్స్లో ఉంటుంది, క్రిస్టియన్ హిస్టరీ బుక్లో ఉంటుంది. సో ఆ దినాలలో ఈ యొక్క థామస్ వచ్చి జాలర్లనేటువంటి వారికి సువార్తను అందించినాడు. ఆ టైంలో లోగా ఉన్నటువంటి వారు, పేదవారు దేవుని యొక్క వాక్యాన్ని రిసీవ్ చేసినటువంటి వారుగా ఉన్నారు. అందుకని ఆ స్టోరీని కూడా మనం చూస్తాం. ఆ కేరళ ప్రాంతంలో ఎక్కువగా ఈ యొక్క స్టోరీ చెప్తూ ఉండేటువంటి వారు. ఏంటి ఆ స్టోరీ అంటే, థామస్ ఆ దినాల్లో ఉండే ఒక రాజు దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి జాన్లో అనేటువంటి వారు అందరి గురించి బాధపడుతూ ఉన్నాడు. వీరందరికీ కూడా సువార్త అందించాలి. సో ఆ టైంలో థామస్ ఒక మంచి డిజైనర్ అంట, మంచి ఆర్కిటెక్ట్గా వుడ్తో వర్క్ చేసేటువంటి వాడంట. సో ఆ దినాలలో ఈ యొక్క థామస్ చేసేటువంటి పని ఏంటంటే, పెద్ద రాజుగారి దగ్గరికి, ఆ టైంలో ఉండేటువంటి పెద్ద ఆయన దగ్గరికి వెళితే ఆ పెద్ద ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, నీ కొరకు నేను ఒక మంచి బంగ్లా కడతా అనేటువంటి రీతిలో వాళ్ళిద్దరికి అగ్రిమెంట్ జరిగింది. సో ఆ పెద్ద ఆయన రాజుగారు ఏం చేశారంటే థామస్కు చాలా ధనం ఇచ్చినాడు. ధనం ఇచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత అడిగినాడు, ఎక్కడయ్యా నాది బిల్డింగ్ బంగ్లా ఎక్కడ కడుతున్నావు, మ్యాన్షన్ చెప్పావు కదా అని. సో నేను కడుతున్నాను, మీరు డోంట్ వర్రీ. మరలా అడిగినాడు, మీరు డోంట్ వర్రీ, మిమ్మల్ని తీసుకువెళ్తాను. కొంతకాలం తర్వాత ఎక్కడ ఏంటి ఇంత డబ్బులు తీసుకున్నావు, ఏం చేస్తున్నావు? థామస్ చేసేటువంటి పని ఏంటంటే ఈ డబ్బులన్నీ కూడా తీసుకుని పేదలైనటువంటి వారికి పంచిపెట్టేస్తున్నాడు. దాని తర్వాత ఒక రాజుగారు వచ్చి అడిగినాడు, ఇక లాభం లేదు అనేటువంటి రీతి ఇతను పట్టుకుని కొట్టడానికి లోన్ వేసినప్పుడు లోన్ పెట్టేసినారు. లోన్ పెట్టిన తర్వాత జరిగేటువంటిది ఏంటంటే, కొంతకాలం తర్వాత ఇతను బాగా హింసించిన తర్వాత ఈ యొక్క రాజుగారి తమ్ముడు చనిపోయినాడు. చనిపోయిన తర్వాత దేవుడు అతన్ని పరలోకానికి తీసుకువెళ్ళాడు. దేవుడు అతని పరలోకానికి తీసుకువెళ్ళి అక్కడ ఈ రాజుగారి కొరకు దేవుడు కట్టేటువంటి, అంటే తన యొక్క డబ్బుతో థామస్ నిర్మించేటువంటి అనేటువంటి రీతిలో దాని సింబాలిక్గా దేవుడు, ఇదిగోనయా నీ యొక్క అన్న కొరకు నేను కట్టుతున్నటువంటి మ్యాన్షన్ ఇది అని దేవుడు చూపించాడట. ఇది ఎంతవరకు సత్యమో తెలియదు, కానీ మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మాకు చెప్తూ ఉండేటువంటి వారు. సో ఈ థామస్ కడుతున్నాడు అనేటువంటిది తమ్ముడు చూసినాడు. చూసిన తర్వాత దేవుడు తమ్ముడిని పంపించాడు, మరలా వెనక్కి పంపించేశాడు. చనిపోయినటువంటి అక్క తమ్ముడు లేచినాడు. లేచి పరిగెత్తుకుని వెళ్ళాడు. ఈ యొక్క విషయం అన్నగారికి తెలిసింది రాజుగారికి. రాజుగారు చాలా సంతోషపడిపోయినారు. ఏంటి నా తమ్ముడు ఎలా లేచినాడు, లేవటం ఏంటి, చనిపోయినటువంటి వాడు అనేటువంటి రీతిలో ఆ మాటలు వింటూ ఆయన కూడా ముందుకు వెళ్తున్నాడు, తమ్ముడు కూడా వెనక్కి. ఇద్దరు కూడా కౌగులించుకున్న తర్వాత ఆ తమ్ముడు చెప్పినాడు, అన్న నీ కొరకు థామస్ కట్టేటువంటి ఆ యొక్క భవంతిని నేను పరలోకంలో చూసినాను. కాబట్టి ఆ రీతిగా ప్రియమైన వారలారా, ఆ యొక్క రాజుగారి యొక్క ధనాన్ని బట్టి ఆ పేదలైనటువంటి వారికి పంచి సువార్త పరిచర్లో ముందుకు వెళ్ళినాడు. కాబట్టి రాజుగారి కొరకు దేవుడు అక్కడ భవంతిని అక్కడ నిర్మిస్తున్నారు అనేటువంటి దాని యొక్క అర్థం. ఆ రీతిగా థామస్ ఆ ప్లేస్కి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకువెళ్ళినాడు. కానీ ఆ ప్లేస్లో దేవుని యొక్క వాక్యాన్ని ఆర్థికంగా కానీ లేదంటే సామాజికంగా కానీ చాలా తక్కువ ఉండేటువంటి వారు సువార్తను రిసీవ్ చేసుకునేటువంటి వారుగా ఉన్నారు. దాని తర్వాత ఇక్కడి నుంచి ఆ మెడ్రాస్ ప్రాంతానికి వెళ్ళిపోయినారు. అక్కడ మన మెడ్రాస్లో కూడా థామస్ యొక్క థామస్ యొక్క మౌంట్ థామస్ అనేటువంటి దానిని మనం చూస్తాం. అక్కడ ఆయనను చంపినారు అనేటువంటి దాన్ని మనం వింటాం. అయితే ఏదేమైనా సరే ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే, యేసు ప్రభువారు అక్కడ ధనవంతులైనటువంటి వారిని సెలెక్ట్ చేసుకోవాలా, పొలిటికల్గా మంచి పొలిటికల్ పొజిషన్ ఉన్నటువంటి వారు ఆ ప్లేస్ని దేవుడు సెలెక్ట్ చేసుకునేటువంటి వారుగా దేవుడు లేడు. ఎడ్యుకేషనల్గా ఉన్నటువంటి ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోలేదు. అలాగనే మనం చూస్తే రిలీజియస్ క్యాపిటల్, ఇప్పుడు కూడా రిలీజియస్ క్యాపిటల్గా ఉన్నటువంటి యెరూషలేముని యేసు ప్రభు వారు సెలెక్ట్ చేసుకోలేదు. ఒక కుగ్రామాన్ని దేవుడు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే అర్థం ఏంటంటే, ఆయన పైనుంచి కింద వరకు అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడై ఉన్నాడు. ఆయన ప్రభులకు ప్రభుడు, రాజులకు రాజు, అందరికీ కూడా
ఈజ్ ఎ గాడ్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట. యేసు ప్రభువారు అందరికీ కూడా, సమస్త మానవాళికి కూడా ఆయన ప్రభువు అయి ఉన్నారు. అలాగనే మనం ఈ యొక్క బెత్లెహేం యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది మనం ఏం చూస్తామంటే, అక్కడ ధాన్యం అనేటువంటిది, ఆ గోధుమలు అనేటువంటిది ఎక్కువగా పడుతాయి అంట. ఆ ప్లేస్ చాలా చిన్నదే కుగ్రామం, కానీ అది ఆ యొక్క ధాన్యం అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. కాబట్టి దానికి హెబ్రూలో బెత్లెహేం అనేటువంటి దానికి అర్థం ఏంటంటే హౌస్ ఆఫ్ బ్రెడ్. బ్రెడ్ అనేటువంటి దాన్ని ఎక్కువగా అక్కడ తయారు చేస్తారట. అక్కడి నుంచి చుట్టుపక్కల అనేకమైనటువంటి ప్లేస్కి ఈ యొక్క బ్రెడ్ అనేటువంటి దానిని అందిస్తారు. అందుకనే మనం యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో కూడా మనం చూసినట్టయితే యేసు ప్రభువారు అనేటువంటి మాట ఏంటంటే 35వ అధ్యాయంలో దానికి రిలేటెడ్గా ఆ బెత్లెహేము ఎట్లా అనడం, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు దప్పిగా కొనడు. చూడండి, దేవుడు యేసు ప్రభువారు దాని రిలేటెడ్గా ఆయన మాట్లాడతాం అనేటువంటి దానిని. అలాగనే ఆ బెత్లెహేములో మనం చూసేటువంటిది ఏంటంటే, ఆ బెత్లెహేములో బాగా గొర్రెలు పెంచుతారంటే, ఆ బెత్లెహేములో గొర్రెలు ఎక్కువగా పెంచుతారు. అలాగనే దానికి బెత్లెహేముకి యెరూషలేము అనేటువంటిది కొద్ది దూరంలో ఉంటుంది. బెత్లెహేముకు యెరూషలేము అనేటువంటిది 5-6 మైల్స్ దూరంలో ఉంటుందంట. ఎందుకు గొర్రెలు ఎక్కువ పెంచుతారు, వాటిని ఎందుకు ఎక్కడ వాడతారంటే, బెత్లెహేము నుంచి యెరూషలేములోకి ఈ గొర్రెలు తీసుకువెళ్తారు. ఎందుకు తీసుకువెళ్తారంటే, దేవుని యొక్క ఆలయం అనేటువంటిది యెరూషలేములో ఉన్నది. సో అక్కడ యెరూషలేములో ఆలయంలో సాక్రిఫైసెస్ అనేటువంటిది చేయటం కొరకు, అంటే బలులు అర్పించడం కొరకు ఈ యొక్క బెత్లెహేము నుంచి యెరూషలేముకు గొర్రెలను తీసుకువెళ్తారు. దాని గురించి మనం చూసినట్లయితే యేసు ప్రభువారు 1వ అధ్యాయం యోహాను సువార్తలో అంటాడు, ఈ లోకమంతటి కొరకు, చూడండి ఒక 1వ అధ్యాయంలో, లోక పాపముల కొరకు, లోక పాపములు మోసేటువంటి దేవుని యొక్క గొర్రె పిల్ల. ఆ రిలేటెడ్గా బెత్లెహేమునకు సంబంధించినటువంటి వాటిని యేసు ప్రభువారు వాడుకున్నటువంటి విధానాన్ని ఇక్కడ మనము చూస్తున్నటువంటి వారికి ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే, ఆ యొక్క దేవుడు తన యొక్క కార్యములను నెరవేర్చడం కొరకు కొన్ని సందర్భాలను దేవుడు వాడుకుంటారు, కొన్ని ప్లేసులను దేవుడు వాడుకుంటాడు, కొన్ని థింగ్స్ని దేవుడు వాడుకుంటారు ఆయనకు కార్యములను నెరవేర్చడం కొరకు. ఇక్కడ బెత్లెహేం అనేటువంటిది చాలా చిన్నది. అలాగనే ఆ ప్లేస్లో ఆ యొక్క ప్రజాసంఖ్య అనేటువంటి దానిని దేవుడు తన యొక్క ప్రాఫెసీని 700 సంవత్సరాల క్రితము తన యొక్క ప్రవచనములు నెరవేరునట్లుగా దేవునికి ఒక ప్రణాళిక అనేటువంటిది ఉన్నది. అక్కడే యేసు ప్రభువారు జన్మించాలనేటువంటిది ఆ మేకా ద్వారా దేవుడు చెప్పించినారు. అంటే అప్పుడే దేవుని యొక్క ప్లాను, అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు అనేటువంటి దాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. దేవుని యొక్క ప్లాన్ అనేటువంటిది ప్రతి దాంట్లో ఉంటుంది. ప్రియమైన వారలారా, ఈ దినం నువ్వు ఇక్కడికి వచ్చినావంటే దేవుని యొక్క సంకల్పం అనేటువంటిది ఉన్నది. దేవుని యొక్క వాక్యం వింటున్నావంటే, గత క్రిస్మస్, సెమీ క్రిస్మస్ మనం చేసుకున్నాం, ఈ దినము దేవుని యొక్క సన్నిధికి వచ్చినావు అంటే నువ్వేదో వచ్చినటువంటి వాడవు కాదు. దేవుని యొక్క ఉద్దేశము నీ పట్ల నెరవేరునట్లుగా, దేవుని యొక్క సంకల్పము నీ పట్ల నెరవేర్చడం కొరకు, దేవుని యొక్క ప్రణాళికను నీలో నెరవేర్చడం కొరకు దేవుడి దినాన్ని ఇక్కడ దేవుడు తీసుకొచ్చినారు. ఈ వాక్యమును వినాలని, నీ ద్వారా దేవుని కార్యాలు జరిగించాలని, దేవునికి నీ పట్ల ఒక ఉద్దేశం అనేటువంటిది ఉన్నది. ఏదో పైగా మనం ఏదో జరిగిందిలే, ఏదో నేను బెంగళూరు వచ్చానులే, ఏదో నేను ఇది ఒక బైబిల్ కాలేజ్కి ఏదో వచ్చానులే అనేటువంటి రీతిలో నువ్వు అనుకోవటం కాదు, నేను అనుకోవటం కాదు. ఏదో చర్చికి ఇక్కడికి వస్తున్నానులే, ఏదో తీసుకొచ్చారు కదా వీరు, నన్ను పిలిచారు కదా, ఆ ఇంజనీర్ కదా నన్ను పిలిచాడు కదా, నేను కంప్యూటర్ కోసం ఈ ఊరు వచ్చాను కదా, ఐటీ కోసం ఏదో వచ్చానులే అనేటువంటిది మనం అనుకుంటా ఉంటాం. నీ యొక్క ఉద్దేశం, దేవుడు నీ పట్ల జరిగించాల్సినటువంటి ఉద్దేశాలను గ్రహించినటువంటి వాడుగా నువ్వు ఉంటున్నావు. ఏదో వచ్చావు, కానీ నువ్వు అడగాలి దేవుడిని, ప్రభా నన్ను ఇక్కడ తీసుకొచ్చినారు, నీ ఉద్దేశాలు నా జీవితంలో నెరవేర్చండి ప్రభా, నీ ప్లాన్స్ నా జీవితంలో ఫుల్ఫిల్ చేయండి ప్రభా అని ప్రభువును అడిగినట్లయితే దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉండి ఆయన కార్యాలను నీ జీవితంలో జరిగిస్తారు. బెత్లెహేమును దేవుడు ఎందుకు వాడుకున్నారంటే హీ ఈజ్ ఎ ఓన్ పర్పస్. ఆ ప్లేస్ను దేవుడు వాడుకున్నటువంటి వారుగా ఉన్నారు. దేవుడు ఆ ప్రజాసంఖ్య అనేటువంటి దేవుడు ఎందుకు చేసినారంటే దేవుని యొక్క నెరవేర్పు కాలము పరిపూర్ణమవునట్లుగా, ఆయన యొక్క ప్లాన్స్ అవన్నీ కంప్లీట్ అవటానికి. చాలాసార్లు మనం అనుకుంటాం ఏదో వచ్చాములే, ఏదో వెళ్ళాములే. ప్రియమైన దేవుడు ప్రతి విషయంలో కూడా లెక్క అనేటువంటిది ఉంటుంది ఆయనకి.
నీ జీవితంలో నీవు ఒక బ్రతికేంత కాలము ఎవరిని వివాహం చేసుకోవాలో, ఎవరిని కనాలో, ఎవరిని ఎలాగ నువ్వు నడిపించాలో నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక అనేటువంటిది ఉంది. ఏదో ఉద్దేశం లేకుండా, దేవుని యొక్క ప్రణాళిక లేకుండా అసలు ఈ లోకానికి నువ్వు రావు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక అనేటువంటిది పెట్టుకున్నారు. ఆ ప్రజాసంఖ్య అనేటువంటిది దేవుని యొక్క ప్లాన్ ప్రకారము దేవుడు జరిగించినారు. అలాగనే మనం చూసినట్లయితే రెండవ విషయాన్ని మనము బెత్లెహేం అనేటువంటి దేవుని యొక్క ప్రణాళిక. అలాగనే మనం చూసినట్లయితే ప్రజాసంఖ్య అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళిక నెరవేర్పునట్లుగా, ప్రవచనాలు నెరవేర్పునట్లుగా అక్కడ దేవుడు కార్యాన్ని జరిగించినారు. అలాగనే మనం చూసినట్లయితే ఇక లూకా సువార్తల నుంచి 2వ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఎవరిని చూస్తాం ఇక్కడ? గొల్లలైనటువంటి వారిని, షెపర్డ్స్ అనేటువంటి వారిని మనం చూస్తున్నాం. వారు ఆ దేశంలో కాపరులు, వారిలో పొలంలో ఉండి కాచుకొనుచుండగా వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఇక్కడ మీరు చూడాల్సినటువంటిది ప్రభువు దూత అనేటువంటి దాన్ని మనం మొట్టమొదటి చూస్తున్నాం. 9వ వచనంలో ఏం చూస్తున్నాం చెప్పండి? ప్రభువు దూత. తర్వాత మీరు చూడండి 13వ వచనం చదవండి ఒకసారి. వెంటనే పరలోక సైన్య సమూహము, ఎవరో ఆ దూతతో కూడా ఉన్నటువంటిది పరలోక సైన్య సమూహము. మొట్టమొదట ఒక దూత వచ్చింది, గొల్లలతో మాట్లాడింది. దాని తర్వాత పరలోకములో ఉన్నటువంటి సైన్య సమూహము అంటే ఎవరో అనేకమైనటువంటి దేవుని యొక్క దూతలు వచ్చి మరలా ఏం చెప్తున్నారు ఇక్కడ? సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగకని దేవుని స్తోత్రము చేయుచుండెను. బైబిల్ అంతట్లో కూడా మనం చూసినట్లయితే దేవదూతలు స్తోత్రము చేయటము, సంతోషించటము అనేటువంటిది దీన్ని కొద్దిగా కాంట్రరీగా చెప్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం మన బైబిల్లో దేవునికి స్తోత్రము చేయుచుండిన అంటే దే ఆర్ ప్రైజింగ్ గాడ్, అంటే వారు పాడటం అనేటువంటిది అనుకోవచ్చు. కానీ కొన్ని చోట్ల వారు మాట్లాడినారు అనేటువంటిది చూస్తాం. కానీ బైబిల్ అంతట్లో కూడా మనం చూసినట్లయితే సృష్టి, యోబు చెప్తాడు, సృష్టి చేసినప్పుడు దేవుని యొక్క దూతలు పాటలు పాడినారట. అలాగనే మనం చూస్తాం రెవల్యూషన్లో, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తాం దేవుని యొక్క సన్నిధిలో ఏం చేస్తున్నారు వారు? దేవుని యొక్క దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతిగానాలు చేస్తున్నారు. బైబిల్ అంతట్లో కూడా మనం చూస్తాం మేబీ ఈ 3 చోట్ల దేవుని యొక్క దూతలు గాన ప్రతిగానాలు, దేవునికి స్తోత్రం చేయటం. కానీ ఈ ప్లేస్ మాత్రము కొంత కాంట్రరీగా, అంటే ఇక్కడ మనం చూస్తాం దేవునికి స్తోత్రము ఆ ప్రైజ్ చేశారనేటువంటిది అంటాం. కొంతమంది వారి బైబిల్స్లో కొన్ని ట్రాన్స్లేషన్ బట్టి ఇది స్తోత్రము చేశారు కాదు, వాళ్ళు అనేటువంటిది ఏంటంటే దే హ్యావ్ జస్ట్ టోల్డ్ దెమ్, అంటే దేవుని యొక్క దూతలు వీరికి చెప్పారు అనే మొట్టమొదటి దూత ఏం చెప్పింది? 9వ వచనంలో మనం చూస్తాం, భయపడుకుడి, మహాసంతోషకర సువర్తమానం నేను మీకు చెబుతున్నాను అనేటువంటి చెప్పింది. దాని తర్వాత ఇక్కడ మనం చూస్తాం ఈ యొక్క సర్వోన్నత స్థలములో మహిమయు, ఆయన ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ పరలోక సైన్య సమూహము స్తోత్రము చేయుచున్నవి. కాబట్టి నేను అనుకుంటాం ఈ 3 చోట్ల దేవునికి స్తోత్రము చేయటం. సృష్టి చేసినప్పుడు దేవదూతలంతా కూడా గాన ప్రతిగానాలు అనేటువంటిది, దేవర్ ప్రైజింగ్, ఆ యొక్క పాటలు పాడటం అనేటువంటిది. తర్వాత దేవుని యొక్క సన్నిధిలో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో గాన ప్రతిగానం వల్ల దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రైజ్ చేయటం ఎలాగునా 24/7 అన్ని సార్లు కూడా, అంటే ప్రతి క్షణము కూడా దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రైజ్ చేయటం అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్తున్నారు. ఇక్కడ దానిని మనం చూసేటట్టే అట్లాగనే యోబు కూడా చెప్తాడు. ఈ 3 ప్లేసుల్లో బైబిల్ అంతట్లో కూడా వాళ్ళు అలా ప్రైజ్ చేయటం, గాన ప్రతిగానాలు అనేటువంటిది అక్కడ మనము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే దేవుడు ఈ యొక్క షెపర్డ్స్ని, అంటే గొర్రెలు కాపలేటటువంటి వారిని, ఆ దినాలలో గొర్రెలు కాపలేటటువంటి వారు ఈ యొక్క సామాజికమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి లిస్టులో చూసినట్లయితే దే ఆర్ ద లోయెస్ట్ పీపుల్ అనమాట. చాలా తక్కువగా ఉండేటటువంటి వారు, అంటే ఆర్థికముగా చాలా తక్కువగా ఉండేటటువంటి వారు. కాబట్టి ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే గాడ్ ఈజ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. దేవుడు అందరికీ కూడా ప్రభువారు, దేవుడు అందరికీ కూడా ప్రభువారు, దేవుడు అందరికీ కూడా సృష్టికర్త అనేటువంటి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా
ప్రభువు. దేవుడు ఆయన సృష్టికర్త అనేటువంటి దేవుడు హై లెవెల్ అనేటువంటిది కాదు, లో లెవెల్ అనేటువంటిది కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రభు అనేటువంటి వారుగా ఆయన ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ దినము దేవుని యొక్క వాక్యంలో మనం చూడవలసినటువంటిది ఏంటంటే, దేవుడు ఆ యొక్క ప్రజలెట్టి వారిని కూడా విడిచిపెడతాం అనేటువంటిది మనము చూడం. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ప్రిమిట్ వల్లరా అందరూ చాలా మందిలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే వర్ ఫెయిల్డ్ పీపుల్ ఓన్లీ. ఎక్కడో ఒక చోట తప్పిపోయినటువంటి వారిగా ఉన్నటువంటి వారే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఏదో ఒక పాయింట్ మనం పట్టుకోగలుగుతాం. అబ్రహాం ఉన్నాడు, ఏదో ఒక మిస్టేక్ తన జీవితంలో కనపడిందా కనపడేదా? ఏమేమి మిస్టేక్ చేశాడు అబ్రహాము? అది ఇప్పుడు దాకా చూస్తున్నాం మనం. ఆ ఫైటింగ్ అనేటువంటిది ఇంకా వెళ్తుంది, సెకండ్ కమింగ్ వరకు వెళ్తుంది ఆ ఫైటింగ్. తర్వాత ఇంకా ఐగుప్తులో సారా అని ఏమన్నాడు? ఒక విధంగా అదే కానీ కాదు. భార్య అంటే పోయి నన్ను చేసేస్తారు, చంపేస్తారని భయపడి నా చెల్లి అనేటువంటి చెప్పినటువంటి వాడుకున్నాడు. దావీదు ఉన్నాడు, సూపర్ హీరో మనం అందరికీ. దావీదు ఏం చేశాడు? దావీదు సౌలు ఉన్నాడు, ఏం చేశాడు? చెప్తున్నాడు, హింసకుడును దోషకుడును పేతురు ఉన్నాడు. పేతురు ఏంటి? బొంకాడు. ఎన్నిసార్లు? 3 సార్లు బొంకునేటువంటి వాడుకున్నారు. మనం అనుకుంటాం నేను కొన్ని సార్లు అలాగనే స్ట్రక్ అయిపోతారు, బయటికి రాలేరు వాళ్ళు. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను ఇదే దూరంలో గిల్టీ అనేటువంటిది ఉంటుంది. బట్ నీది ఆ గిల్టీ కాన్షియస్ పోవాలంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలి. యేసుప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నీ గిల్టీ కాన్షియస్ని దేవుడు తీసివేస్తాడు, దాన్ని పూర్తిగా తొలగించి వేస్తారు. నువ్వు ఎక్కడ జారిపోయినావు, ఎక్కడ పడిపోయినావు, ఇదంతటిని కూడా దేవుడు చెప్పుకున్నప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తారు? మరలా ఎన్నడు ఒకసారి తుడిచిపెట్టినప్పుడు మరలా ఎన్నడు. చిన్నపిల్లలకు గుర్తుపెట్టుకుంటారు, పెద్దవాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, లోకస్తులు అందరూ గుర్తుపెట్టుకుంటారు. నువ్వు కూడా గుర్తుపెట్టుకుంటున్నావంటే నీలో ఇంకా మార్పు రాలా. భార్యాభర్తల మధ్య సమస్య వచ్చింది, ఏదైనా ఒప్పుకున్నాడు, తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు. నువ్వు పద్దాక రైజ్ అవుతున్నావు అనుకో, ఆ రోజు నువ్వే చెప్పావుగా తప్పు చేసావని, అయిపోయింది. క్షమించమన్నాడు, అడిగాడు, అయిపోయింది. దాని తర్వాత మరలా నువ్వు వెళ్తే రైజ్ చేస్తున్నావు. ఇక ఏమవుతుందంటే భర్తకే హార్డెన్ అయిపోతారు. హార్డెన్ అయిపోతారు. అలాగే నీ భార్య వచ్చి భర్తతో చెప్పి నేను ఇక్కడ పలానా చోట ఇలా చేశాను, లేదంటే ఆ తప్పు జరిగింది, ఈ తప్పు జరిగింది, చేయకూడనటువంటిది, లేదంటే అబద్ధం ఆడకూడదు, ఇలా చేశాను, మోసం చేశాను, సంథింగ్ చెప్పినప్పుడు దాన్నే పట్టుకుని లాగకూడదు మనం. అంటే నీలో క్షమించేటువంటి మనసు లేదు. యేసుప్రభు వారు నీలోకి రాలేదన్నమాట. ఇంకా యేసుప్రభు వారి యొక్క గుణం ఏంటది? తుడిచి వేసేటువంటి గుణం. నీలో గుణం రాలేదంటే కొంతమంది తెప్పి పొడుతారండి. 24 గంటలు తెప్పడమే. నువ్వేం తీసుకొచ్చావు? ఒక విధంగా లోకానుసారంగా చూస్తే కొంతమంది వెనకాల తెచ్చేటువంటిది ఉండదు. అంటే మనం ఆ డబ్బు తెచ్చావు ఇదేని కాదు, నీకు లోకం గురించి మాట్లాడితే కొంతమంది ప్రవర్తన అలాగ ఉంటుంది. లోకంలో కొంతమంది లోకానుసారం చూస్తే చాలా మన సామాజికంగా అంటే ఏమంటావు, మన కల్చర్ ప్రకారము ఈ యొక్క సాంప్రదాయాలు అనేటువంటిది ఉంటా ఉంటాయి, కట్నాలు ఉంటా ఉంటాయి. మన క్రైస్తవులలో కట్నాలు అనేటువంటిది లేవు. క్రైస్తవులు అనేటువంటి వారికి వర్గాలు లేవు. మనకు ఒకటే వర్గము. ఏంటి వర్గము? రక్తములో కడగబడినటువంటి వారమా, రక్తములో కడగబడనటువంటి వారం. ఈ రెండే మనకు ఉన్నటువంటిది. ఆ రక్తంలో కడగబడినటువంటి వారు ఎవరు? సైతాను యొక్క వర్గము. కడగబడినటువంటి వారు యేసు యొక్క వర్గం. ఇంతే మనకు ఉండాల్సినటువంటిది. కాబట్టి కడగబడినటువంటి వాడుగా ఉన్నప్పుడు నీలో దెప్పిపొడిచేటువంటి మాటలు రాకూడదు. క్షమించలేటువంటి మనసు నీలో రాకూడదు. కొన్నిసార్లు ప్రతిసారి లేస్తూ ఉంటారు. ఒకసారి ఆలోచన చేయి, నువ్వు తప్పు చేయలేదా? నువ్వు పాపం చేయలేదా? ఆ వ్యక్తిని ఎందుకు చూపిస్తున్నావు? నువ్వు ఎన్నిసార్లు నువ్వు తప్పు చేసావు? నువ్వు దాచుకున్నావు, అతను ఆమెతో బయటికి కనపడుతుంది. దాన్ని బట్టి నువ్వు పాయింట్అవుట్ చేస్తూ ఉన్నావు. నీకు నువ్వు పరీక్ష చేసుకో. యేసుప్రభు లెక్క అడిగినప్పుడు నువ్వు చూడవయా, ఎవరు పాపమైనట్లు ఎవరు ఆమె రాయమైనప్పుడు ఒక్కడు నిలబడ్డా? నువ్వు నిలబడతావా? యేసుప్రభు చెప్పిన నీ భార్య విషయంలోనే నువ్వు సంథింగ్ అబద్ధమైతే చెప్పింది, నీ భర్త విషయంలోనే సంథింగ్ ఏదో జరిగింది. నీకు జరిగినప్పుడు ఏం చేయాలి? నువ్వు క్షమించాలి కదా, తుడిచిపెట్టేయాలి కదా. నువ్వు ఇలా తుడిచిపెట్టబోతే నీ పేరు తుడిచిపెట్టబడుతుంది. రెవల్యూషన్ 3:5 చూస్తాం కదా, ఏముంటుంది అక్కడ? ఏం కనపడుతుంది అక్కడ? జీవ గ్రంథంలో నుంచి మీ పేరు తుడిచిపెట్టబడుతుంది. నీకు క్షమించేటువంటి మనసు ఉండాలి, క్షమించేటువంటి మనసు ఉండాలి.
క్షమించలేనటువంటి మనసుతోనే ఉంటాం. భక్తిపరులుగా చెప్పుకుంటాం, భక్తిపరులుగా చెప్తాం, విశ్వాసులమండి. ఏంటి విశ్వాసం? ఏం చేస్తున్నావు? క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి నువ్వు రావట్లేదు, లోపడతలేదు. ప్రియమైన దేవుడు మనకు ఒక బహుమానంగా వచ్చినారు, ఆయన నువ్వు స్వీకరించినావు. నీ జీవితంలో ఆయన్ను స్వీకరించిన తర్వాత నీ జీవితంలో మార్పు రావాలి. మార్పు లేటువంటి క్రైస్తవుడుగానే పాటలు పాడుకుంటాం కదా, ఎన్నో పండుగలు వచ్చాయి, మార్పు లేదు సోదరుడా ఏదో పాట పాడతాం కదా. ఎన్నో వచ్చినాయి, ఎన్నో సంవత్సరాలు వచ్చినాయి, కానీ మార్పు లేదు మానవ. మరి మనకుందా మార్పు? మనం పాడుతున్నాం, మార్పు లేదు సోదరా. నీ జీవితంలో మార్పు ఉండాలి, నా జీవితంలో మార్పు ఉండాలి. బోధ చేయటంటే నేను, నా జీవితంలో మార్పు ఉండాలి, మీ జీవితంలో మార్పు ఉండాలి. మార్పు లేటువంటి క్రైస్తవులుగా ఉంటే గాడ్ విల్ బ్లాట్ యువర్ నేమ్, హీ విల్ బ్లాట్ ఇట్ అనేటువంటిది అక్కడ మనం చూస్తాం. తుడిచిపెట్టబడుతుంది. క్షమించేటువంటి మనసు. నీ జీవితం తక్కువ, చాలా తక్కువలో ఉన్నాం. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. దానికోసం ఎందుకు ఆర్గ్యుమెంట్లు, ఎందుకు పోట్లాట్లు, ఎందుకు సమాధానం లేటువంటి జీవితం, ఎందుకు డబ్బు కోసమే మనసంతా డబ్బు కోసమే. మోసాలు, అబద్ధాలు. యు ఆర్ నాట్ థింకింగ్ దట్ యు ఆర్ లూజింగ్ ద మెయిన్ సాల్వేషన్. చాలాసార్లు మనం డబ్బు గురించే ఆలోచన చేస్తాం. అబద్ధం ఆడదాంగా 1,00,000 రూపాయలు వస్తాయి, అబద్ధం ఆడదాంగా 1000 రూపాయలు వస్తాయి, మోసం చేద్దాంగా ఇంకా కాసిన డబ్బులు వస్తాయి. 24 గంటలు డబ్బు కోసం ఆలోచన చేద్దాం, హైక్లోకి వెళదాం, బైక్లోకి వెళదాం. దేవుడు ఇస్తాడు నీకు, నిన్ను దేవుడు లేవనెత్తేటువంటి దేవుడు. దేవుడి పక్షానుగా నువ్వుండు, వాక్య పక్షానుగా నువ్వుండు. వాక్యానికి నువ్వు లోబడు, దేవుని కార్యాలు జరుగుతాయి. నీ యొక్క సంకల్పము, నీ యొక్క ఐడియాలజీ, నీ యొక్క ఆలోచనల కంటే దేవుని యొక్క ఐడియాలజీకి, దేవుని యొక్క ఆలోచన నువ్వు స్థలం ఇవ్వు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు లేనటువంటి జీవితము దేనికి పనికిరానటువంటి జీవితం అది. లోకంలో పెద్ద పెద్ద ఉంటారు, ఎన్నో వందల కోట్లు, ఆ డబ్బులు సంపాదిస్తారు. కరప్షన్ డబ్బులు ఎక్కడ దాచుకుంటారు? మొన్న ఎక్కడ దొరుకుతున్నాయి అంట. ఆ గోల్డ్ కోసం వాళ్ళ ఇంట్లో గోల్డ్ దాచాడంట, ఓపెన్ ప్లేస్లో. గోల్డ్ డిటెక్ట్స్తో తీసుకెళ్తున్నారు, డిటెక్టర్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ ప్లేస్లో తీసుకెళ్తున్నారు, ఇలా నడిపిస్తున్నారు. అక్కడ దాచాడంట మనడు గుంట తీసి గోల్డ్. 500 కోట్లు మిషన్లో పాడైపోతున్నాయంట, లెక్క పెట్టలేక ఏదో ప్లేస్లో న్యూస్లో చూసి. ఏం చేసుకుంటామండి మనం ఆ డబ్బులు? ఏం చేసుకుంటాం? ఎందుకు అబద్ధాలు, ఎందుకు మోసాలు, ఎందుకు టక్కరలు, ఎందుకు ఆ డబ్బు మీద ఆశ అనేటువంటిది? దేవుడు నీకు ఇవ్వడా? జీవాహారము నేనే, నీ కొరకు సాక్రిఫైస్ అయినటువంటిది వాడని నేను, అంతగా నేను ప్రేమించాను. కొంతమంది లేడీసు డబ్బు సంపాదిస్తున్నప్పుడు భర్తలో దాన్ని నువ్వు ఇంకా చేయలేదు, నువ్వు అంత చేయలేదు, నువ్వింత చేయలేదు. భర్తలు కొంతమంది నువ్వు కూడా ఉద్యోగం చేస్తే బాగుంటుందిగా, నువ్వు కూడా ఉద్యోగం చేస్తే బాగుంటుందిగా, కలిసి వస్తుంది కదా. చేసుకుని ఆలోచన చేసుకుంటే మంచిది. దెప్పిపోసేటట్టే మాటలు, లేనిపోయినటువంటి మాటలు, హర్ట్ చేసేటట్టు మాటలు, హృదయాన్ని గాయపరిచేటట్టు మాటలు, విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు మర్డర్. హృదయాన్ని గాయపరుస్తారు చూటిపోటి మాటలు. దానికోసం జీవించేటువంటి చిన్న జీవితం కోసం ప్రశాంతత అనేటువంటి దానిని మీ గృహాలలో నుంచి మీరు పంపించేస్తున్నారు. శాంతిని, సమాధానాలను మీ గృహాల నుంచి మీరు పంపించేస్తున్నారు. అవి ఉండవు. శాంతి, సమాధానం ఎప్పుడైతే డబ్బు మీద ఆశ, ఎప్పుడైతే శరీరం మీద ఆశ, లోకం మీద ఆశ ఉంటే శాంతి ఉండదంట, సమాధానం ఉండదంట గృహంలో. ఆ రెండు వెళ్ళిపోతారంట వాళ్ళిద్దరు. వీళ్ళని నువ్వు పిలిచావు కదా, ధనాన్ని నువ్వు పిలిచినప్పుడు, శరీరాన్ని పిలిచినప్పుడు, లోకాన్ని నువ్వు పిలిచినప్పుడు వాళ్ళే ఉంటారు. శాంతి, సమాధానం బయటికి. ఏది కావాలని కోరుకుంటున్నావు నువ్వు? శాంతి కావాలా, సమాధానం కావాలా, డబ్బు కావాలా, లోకం కావాలా, శరీరం కావాలా? శాంతి సమాధానాలతో దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. దాని కొరకు మనం బ్రతికేటట్టు వారిగా మనం ఉండాలి. ప్రియపెట్టువారా, జీవితాలలో, కుటుంబాల్లో మీరు పాడు చేసుకోవద్దు. శాంతితో బ్రతకండి, సమాధానంతో ఉన్నదాన్ని దేవుడు దీవిస్తాడు. నీకు ఉండేటట్టు దానిని దేవుడు ఆస్వాదిస్తాడు. వెంపర్లాడటం, అనారోగ్యాలు, మనసును పాడు చేసుకుంటూ, రాత్రి నిద్ర లేక బీపీ పెరిగిపోతుంది. చిన్న వ్యక్తులకు 140, 150 వచ్చేస్తుంది. ఎందుకు బీపీ? 50 సంవత్సరాల వాళ్ళకి 140 వచ్చిందంటే ఓకే.
చిన్న చిన్న వాళ్ళకి 150, 160. యు ఆర్ స్పాయిలింగ్ యువర్ హెల్త్. నీ దేహము దేవుని యొక్క ఆలయము. దేవుడు నీ జీవితంలో నీతో పాటు నివసించాలి. శరీర కార్యాల్లో మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు నీతో ఉంటాడా? శరీరాన్ని పాడు చేస్తున్నప్పుడు దేవుడు నీ ఆలయంలో ఉంటాడా? ఆయన ఆలయంలో ఉంటాడా? ఉండడు. ఆయన వెళ్ళిపోతాడు. ఆయన బయటికి. నీ హృదయంలో ఉండడం. వెలుగుకి చీకటికి పొత్తు అనేటువంటిది ఉండదు. మరలా ఎంత ప్రేమ గలాడు, నువ్వెంత పాపం చేసినా నిన్ను కాపాడుతున్నాడు. అందుకనే దేవుడు అంటే చులకనైపోయింది నీకు. కాబట్టి ఉదయ కాలశంలో ప్రియమటి వారా జీవితాల్లో మీరు పాడు చేసుకోవద్దు. ప్రశాంతంగా గడపండి. భార్యాభర్తలు ప్రభు దగ్గరికి వెళ్ళండి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి చెప్పండి, ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు జరిగిస్తాడు. నేను గత వారంలో నేను చాలా మంది గురించి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు చాలా జవాబులు ఇచ్చినాడు. దేవుని యొక్క కార్యాలు నేను చూశాను. దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగిస్తున్నారు. దేవుడు మన సహోదరుడు ఎయిర్పోర్ట్ నుంచి వస్తారు. ఆయన మొన్న 2 వారాల క్రితం చెబుతున్నారు, వెనకాల చాలా కాలం నుంచి బ్యాక్ పెయిన్ సంథింగ్ ఏదో. అవును బ్రదర్, చాలా సమస్య, చాలా నిలబడలేకపోతున్నాను, చాలాసేపు ఉండాలి అని ప్రార్థన చెప్పి, నేను గుర్తులేదు నాకు ప్రార్థన చెప్పిన. ఆయనకి విశ్వాసం ఉంది. నేను కూడా ప్రభు యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసినాను. 2వ వారం తర్వాత మరలా వచ్చినప్పుడు చెబుతున్నారు, ఆ దినముతో ఆ యొక్క వారంలోనూ 4 రోజులు ఆ యొక్క నొప్పి వెళ్ళిపోయింది. దేవుని యొక్క కార్యం దేవుడు చేసినాడు. దేవుని యొక్క ఆశ్చర్యకార్యం ఎవరో గురించి చేసినాడు. ఆ కుర్రాడు ఎప్పుడు రాడు. ఇక్కడికి వచ్చాడు. ఒక రోజు నేను వచ్చిన తర్వాత, బయటకు దిగిన తర్వాత వచ్చి, అంటే నేను ఉద్యోగం కోసం చూస్తున్నానండి, ప్రార్థన చేయండి, ఇంటర్వ్యూలకు వెళ్ళాలండి అన్నాడు. వారం తర్వాత స్వీట్ బాక్స్ తీసుకొచ్చాడు పొద్దున్న ఇక్కడికి. ఏంటంటే ఇదే ఉద్యోగం వచ్చేసిందండి. ఏ కంపెనీ అంటే చిన్న కంపెనీ, కొద్దిగా మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చేసింది. నాకు మరలా గుర్తు. నాకు ఇంకో పాప మరలా వచ్చి అన్న గట్టి ప్రార్థన చేయండి అన్న అంది. నాకు బాగా గుర్తు. ఆ పిల్ల గురించి యేసు ప్రభు నామంలో ప్రార్థన చేశాను. మొన్న వచ్చింది 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం. అని నాకు ప్యాకేజ్ ఎంత ఉంది, ఇప్పుడు దేవుడు డబుల్ ప్యాకేజ్ చేసేసినాడు. ఖాళీగా ఉంది చాలా కాలం. నాకు అక్కడ టార్చర్లో ఉన్నాను, నేను ఇబ్బందిలో ఉన్నాను, అందుకని రిజైన్ చేసేసినాను నేను. నాకు మంచి జాబ్ కావాలి అని ప్రార్థన చేయించుకుంది. వచ్చిన తర్వాత 4 రోజులకే తేడా కనపడిపోయింది. ప్రియమైన దేవుడు ఆలకించేటువంటి దేవుడు. నీ మనవలు దేవుడు వింటాడు. నీ ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు నీకున్నాడు. ఎందుకు నువ్వు వర్రీ అవుతున్నావు? ఎందుకు నీ టయాన్ని పాడు చేసుకుంటున్నావు? ఎందుకు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు? శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ఆనందం లేకుండా, బిడ్డలేటటువంటి వారికి ఆనందం ఉండదు. తల్లిదండ్రులు పోట్లాడుకుంటుంటే నిద్ర వేసుకుంటాం. విశ్వాసులు వండి కుటుంబంలో ఎప్పుడు చూసినా కొట్టుడు, మాట్లాడడం, పోట్లాడడం, బూతులు, అల్లరి ఉండదు నా కుటుంబంలో అని పాటలు పాడతాం. కుటుంబంలో ఎప్పుడు చూసినా గొడవలు. శాంతి ఉండాలి, సమాధానం ఉండాలి, ఆనందం ఉండాలి, ప్రశాంతమైనటువంటి కుటుంబాలుగా ఉండాలి, గృహాలు. ప్రియమైన దేవుడు నీకు జవాబులు ఇచ్చేటువంటి దేవుడు. ఆయన నీ ప్రార్థనలు వింటాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. సూపర్ న్యాచురల్ గాడ్ని మనం ఆరాధిస్తున్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొరపెడతావు నేర్చుకో, పెరుగులాడతావు నేర్చుకో. దేవుని యొక్క అద్భుత ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో, ఇశ్రాయేలు జనుల్లో చేసేటువంటి కార్యములు నీ జీవితంలో దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత ప్రేమించాడు నిన్ను. తన మహిమను, తన ఘనతను, తన ప్రభావాన్ని వదిలేసేసి నీ కొరకు వచ్చినాడు కదా దేవుడు. ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవ నిమిత్తము ఎన్ని పాపాలు నువ్వు చేసావు లెక్క పెట్టుకో. నువ్వు గుర్తున్నాయి. నేనెన్ని చేశాను నేను లెక్క పెట్టుకుంటా. నువ్వెన్ని చేసావు లెక్క పెట్టు. ఇక్కడ మనం లెక్క పెడితేనే ఎన్ని కోట్ల కొలది పాపాలు మనం చేసినాం. ఆ పాపముల నిమిత్తము నీవు నేనే కాదు, సకల మానవాళి పాపములను ఆయన మీద మోసినటువంటి విధానాన్ని మనము చూస్తున్నాం. అప్పుడు ఆయన పాపి అయినాడు. నిన్ను బట్టి ఆయన పాపి అయినాడు. అందుకనే దేవుడు ఒక్కసారి కళ్ళు అందుకనే యేసయ్య అంటాడు, ఏమంటారు? నా దేవా నన్నెలా చెయ్యి విడిచితివి. నిన్ను బట్టి ఆయన పాపి అయినాడు. నీ పాపములు ఆయన మోసినాడు. నా పాపము, నీ పాపము, సకల మానవాళి పాపములలో ఆయన మోసి పాపిగా నిలబడి ఎంతగా నిన్ను ప్రేమించాడో గుర్తుపెట్టుకున్నావు ఒకసారి యేసయ్య? వై ఆర్ స్పాయిలింగ్ నీ జీవితాన్ని ఎందుకు? నీ ఆత్మానుసరైనటువంటి జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. నీ ఎటర్నిటీని నువ్వు పాడు చేసుకుంటున్నావు.
నీ యొక్క నిత్యత్వాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. వేవరింగ్ స్పిరిట్తో అది ఏమి తిందమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా. వీ షుడ్ బి ఎ డిఫరెంట్ చర్చ్ ప్రిమేట్ వాళ్ళారా. మనం ఒక డిఫరెంట్ సంఘముగా మనం బ్రతకాలి. నీ జీవితము లోకమైనటువంటి ఇతరులైనటువంటి జీవితాలకు పోలిక అనేటువంటిది ఉండకూడదు. నిన్ను బట్టి ఇతరులైనటువంటి వారు దేవుని వైపు ఆకర్షితులు అవ్వాలి. అలాంటి భక్తిలోకి రా. దేవుడు నిన్ను లోకం మీద ఫోకస్ చేయొద్దు, కానీ దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. నువ్వు ధనం మీద ఫోకస్ చేసిన కాలం నువ్వు డౌన్ అయిపోతావు. నువ్వు ధనం మీద ఫోకస్ చేయక దేని మీద ఫోకస్ చేసినప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. వెన్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, నో వన్ విల్ బి అగైన్స్ట్ యూ. దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు ఎవరు నీకు విరోధి? దేవుడి నీ పక్షానికి నువ్వు వెళ్ళు. నీ అంతటి నువ్వు వెంపర్లాడుతున్నావు పొద్దు నుంచి సాయంత్రం వరకు. యు ఆర్ నాట్ అచీవింగ్ ఎనీథింగ్. యు ఆర్ నాట్ అచీవింగ్, యు కెనాట్ అచీవ్. మొహమల్లిగా నువ్వు అచీవ్ చేస్తావు. బట్ వెన్ గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్, 185,000 మందిని ఒకేసారి దేవుడు జయమిచ్చినాడు హెజ్కియాకి. అలాంటి దేవుడు నీ పక్షాన ఉంటాడు. కాబట్టి ఉదయ కాలశ్రమంలో ప్రియమైన వాళ్ళారా, మనము మన జీవితాలను పరిశుద్ధముగా మనం గడుపుదాం. బి ఎ డిఫరెంట్ పర్సన్. ఇశ్రాయేలును దేవుడు సపరేటెడ్ పర్సన్ పీపుల్గా దేవుడు పెట్టినాడు. నువ్వు కూడా అలాంటి జీవితాన్ని జీవించు. నీ కంటితో పాపం చేయొద్దు, నీ చేతులతో పాపం చేయొద్దు, నీ మనసుతో పాపం చేయొద్దు, నీ శరీర అవయవాలతో నువ్వు పాపం చేయకుండా నీ మైండ్, బాడీ, సోల్ అనేటువంటి దాన్ని పవిత్రముగా నువ్వు దాచుకో. దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. దేవుడు ఉన్నతట్లో దేవుడు పెడతాడు. అలా నేను దేవుని ఉన్నతటి పెట్టి పెడతాను కదా అని ఉన్నతటి వాటి గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. అది దేవుడు పెట్టేటువంటి కార్యములు, దేవుడు చేసేటువంటి కార్యములు. నీ ఫోకస్ దేవుని మీద ఉన్నప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తాడు. నీ ఫోకస్ అనేటువంటి దాన్ని లోకం మీద పెట్టినప్పుడు యూ విల్ నాట్ గెట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. యు ఆర్ ఎర్నింగ్ వాట్ యు ఆర్ డూయింగ్. అంటే చిన్న చిన్నవే నువ్వు దీవెనలు చేస్తావు, పొందుకుంటావు. కానీ దేవుడు కార్యములు చాలా గొప్పవే. గొర్రెల కాపరనే రాజు, సింహపు బోల్లో వేసిన సింహాలు నోరు మోసించినాడు. గుంటలు ఉండేటట్టు వారిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. బానిసను దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అది దేవుని యొక్క ప్లాన్స్, అది దేవుని యొక్క కార్యాలు. దాని కొరకు మనము వెంపర్లాడాలి. నీతి కొరకు, యథార్థత కొరకు. అబద్ధం ఆడటం అనేటువంటిది నీతి కాదు. దేవుడు హీజ్ ఎ హోలీ గాడ్, అంటే హీజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్, అంటే ఆయన జస్ట్ గాడ్. హోలీ దేవుడు, నీతి దేవుడు, యథార్థవంతుడైనటువంటి దేవుడు. నువ్వు కూడా అలాంటి కోణంలో బ్రతుకు. తప్పు చేసి, మోసం చేసి, అబద్ధం చేసి, క్షమించి ప్రభా, దీవించి ప్రభా అంటే ఏదో వస్తుంది. సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. అది తీసుకెళ్తావు, ఆ డబ్బులు తీసుకెళ్తావు, ఎక్కడో పెడతావు. డబ్బులు ఉన్నాయి ఎక్కడో పెడతావు దాన్ని. ఈ దినాల్లో నేను చూస్తున్నా చాలామంది ఎంతో కష్టపడతారు, అక్కడ పెడతారు డబ్బులు తీసుకెళ్ళి సైట్లోనో బయటలోనో అపార్ట్మెంట్. కొన్ని రోజుల తర్వాత ఆడు రాస్తాడు, అక్కడ ఓఎస్ నెంబర్ అంటాడు. అంతే, మనసులో ఏమైపోద్ది? బాధ. నేను ఈ యొక్క సైట్ కొన్నప్పుడు నాకు ఎవ్వరూ తెలియదు, ఈ ఏరియాలో నాకు ఎవ్వరూ తెలియదు. పేపర్స్ లాయర్కి ఇవ్వాలనేటువంటి మనసు కూడా లేదు. ఎందుకంటే ఆంధ్రాలో మేము అలా చేసేవాళ్ళం కాదు. ఆ పలానాడి స్థలమా, పలానాడి పొలమా మనకు తెలుసు. అది మనకి ఏ సమస్యలు ఉండవు అక్కడ. కేసులు, కోర్టు కేసులు లేవు ఆ రోజుల్లో, 30 ఏళ్ల క్రితం. ఇక్కడ మీరు స్థలం ఏదన్నా కొనాలంటే కొన్నిసార్లు మన బ్రదర్స్ అనేటువంటి వాళ్ళని అడిగి చూస్తుంటే లాయర్కి ఇస్తుంటే రిజెక్టెడ్. కేసులు, సమస్యలు, ఇబ్బందులు. నేను ఇది కొన్నప్పుడు నాకు అసలు తెలియదు, లాయర్ తెలియదు ఈ ఏరియాలో, ఎవరిదో తెలియదు. ఆ బ్రోకర్ చూపించిన బ్రోకర్ నాకు పెద్ద పరిచయం లేదు. 500 ఇచ్చాను, అడ్వాన్స్ ఇచ్చాను, అయిపోయింది. 5 లక్షలు ఇచ్చా, 15 లక్షలు ఇచ్చా, రిజిస్ట్రేషన్ చేయించేశాను. దేవుడు నీ పక్షాన ఉండి అలా నేను లేవనెత్తుతాడు. అలా దేవుని దీవెనలు ఇస్తాడు. నీ యొక్క మానసికంగా నువ్వు డిస్టర్బ్ అవ్వవు. కోర్టు కేసులు, ఈ డిస్టర్బెన్స్లోకి వెళ్ళవు, ఇబ్బందుల్లోకి నువ్వు వెళ్ళనివాడు దేవుడు. హీ నోస్. ఒక రియల్ ఎస్టేట్ ఇచ్చేసాడు అబ్రహాంకి దేవుడు. అలాంటి దేవుడిని ఆరాధిస్తున్నావు. వై ఆర్ వర్నింగ్ ఇన్ దిస్ క్రిస్మస్ సీజన్? దేవుని మీద ఫోకస్ చేయి. నీతి కొంట కొరకు ప్రయత్నం చేయి. యథార్థత గురించి ప్రయత్నం చేయి. పేదవారిని పట్టించుకో. దేవుని రాజ్యం గురించి భారం కలిగినటువంటి వాడవుగా ఉండు. నీ గుప్పిని విప్పు. పేదవారిని చూసినప్పుడు నీ మనసుని విప్పు. ప్రార్థన చేయి. శత్రువులు క్షమించు. వారి గురించి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎలాంటి దీవెనలు? నీతి, సమాధానము, ఆనందము నీ గృహంలో నుంచి ఎక్కడికి వెళ్ళదు, నీతో పాటే ఉంటుంది.
కాబట్టి నెంబర్ 3 మనం చూసినట్లయితే మొట్టమొదటి మనం చూసినాం దేవుడు ఆ యొక్క ప్రజాసంఖ్యను దేవుడు వాడుకున్నాడు. రెండోది మనం చూస్తున్నాం సామాజికంగా చాలా లో ఉన్నటువంటి ఈ యొక్క షెపర్డ్స్ని దేవుడు. తర్వాత మనం చూస్తున్నాం ఈ యొక్క మూడవ వ్యక్తులు ఎవరంటే వైజ్ మ్యాన్. వీరు యాక్చువల్గా మనం చూస్తే ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశం. ఆ దినాల్లో ఈ యొక్క ఇజ్రాయేల్కి దీనికి ఉన్నటువంటి తూర్పు దేశం అంటే బాబిలోను, పారసీక దేశము, పర్షియా. అంటే ఏంటి ఆ దేశాలు? ఇప్పుడున్నటువంటి ఏంటవి? ఇరాకు, ఇరాన్. బాబిలోను, ఇరాకు, ఇరాన్. పర్షియా అంటే ఇరాన్, పారసీక దేశం అంటే ఇరాన్. చాలా ముఖ్యమైనటువంటిది. అప్పుడు యుద్ధాలు అవన్నీ చూసినాం మనం. ఇరాకు, ఇరాన్లో ఎప్పుడు యుద్ధం, వాళ్ళిద్దరికి యుద్ధము, అమెరికా వాళ్ళు వెళ్ళటం, డిస్టర్బ్ చేయటం, నాశనం చేయటం. ఇరాకు బాగ్దాదు, సద్దాం హుస్సేను అక్కడే ఉంది. ఏంటది? హ్యాంగింగ్ గార్డెన్ అనేటువంటిది కదా, అక్కడే ఉంది. చాలా ప్రపంచంలోనే వింతల్లో ఒక వింత అనుకుంటుంది. సేమ్ టైప్లో దాన్ని మరలా నెబుకద్నెజరు దాన్ని బిల్డ్ చేయాలనుకున్నాడు. ఎవరో? సద్దాం హుస్సేన్. కానీ ఎదురు తిరిగినటువంటి వాడుకున్నాడు. అమెరికా పాపం నొక్కేసింది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఈ యొక్క ఇరాన్, ఇరాక్ నుంచి ఈ యొక్క జ్ఞానులైనటువంటి వారు ఉన్నారు. ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క వైజ్ మ్యాన్లో కూడా ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే వీరిని నడిపించింది ఏది? నక్షత్రము. ఇక్కడ దేవుడు ఆ నక్షత్రాన్ని వాడుకున్నటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు అక్కడ బెత్లెహేమును వాడుకున్నారు. తర్వాత దేన్ని వాడుకున్నారు? ప్రజాసంఖ్యను వాడుకున్నారు. తర్వాత ఈ గొల్లలైనటువంటి వారిని దేవుడు వాడుకున్నారు. దాని తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం నక్షత్రము, వైజ్ మ్యాన్ ఇక్కడ మనం చూస్తున్నట్టు. వీరు అక్కడి నుంచి వచ్చారు. కానీ యూదులైనటువంటి వారు కాదు. యూదులు కాదు, వీరు జనులైనటువంటి వారే. కానీ వీళ్ళు వచ్చేటువంటి ప్లేస్ ఆ ప్లేస్. అయితే ఇక్కడ మనం గ్రహించాలంటే విషయం ఏంటంటే వీరు ఆ ప్లేస్లో వీరికి తెలిసిందనేటువంటిది కొంతమంది స్కాలర్స్ చెప్పింది ఏంటంటే ఆ దినాలలో ఎప్పుడు సుమారు 606 టైంలో, BC 606లో ఎవరు వెళ్ళారు అక్కడికి? బాబిలోనికి. ఎవరు వెళ్ళారు? బాబిలోనికి ఎవరున్నారు? అక్కడ పరిపాలన చేసింది ఎవరు? నెబుకద్నెజరు టైంలో దానియేలు అక్కడికి వెళ్ళేటువంటి వాడు. అంటే 500 సంవత్సరాల తర్వాత 606లో దానియేలు వెళ్ళాడు. 605, 606 తర్వాత కొన్ని సంవత్సరాలు మనం చూస్తాం. 605 అనుకుంటు 586, 586లో పడిపోయినట్టుంది. 597లో హెజ్కేల్ వెళ్ళాడు. మొట్టమొదటిసారి వెళ్ళింది ఎవరు? 605, 606లో దానియేలు వెళ్ళాడు. మేబీ ఈ యొక్క జ్ఞానులైనటువంటి యొక్క జెంటైల్స్ యొక్క తండ్రులు కూడా జ్ఞానులైనటువంటి వారుగానే, వైజ్ మ్యాన్గానే ఉండుంటారు. మేబీ వాళ్ళ తాతలైనటువంటి వారు. సో వాళ్ళు ఈ యొక్క దానియేలు ద్వారా కొంత తెలుసుకునేటువంటి వారుగా ఉండుంటారు. సో దేవుడు అందుకనే చెప్పాడు ఏంటంటే నీ బిడ్డటువంటి వారు కూర్చున్నా, పడుకున్నా, నిలబడినా వాక్యాన్ని చదవమన్నాడు. దేవుడు చదివించమన్నాడు, చెప్పమన్నారు. అంటే మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఇతరులకు మనం చెప్పాలి. ఇతరులంటే ముందు మన బిడ్డలేటువంటి వారికి మనం చెప్పాలి. దేవుడి యొక్క వాక్యం చెప్పాలి ఇతరులేటువంటి వారికి. అలాగనే మన బిడ్డలేటువంటి వారికి దేవుడు మన పక్షాన్ని చేసేటువంటి మన జీవితంలో జరిగేటువంటి కార్యాలు తెలియచెప్పాలి. మేబీ ఇక్కడ దానియేలును బట్టి వీరందరూ కూడా వారి తాతల నుంచి దేవుని గురించేటువంటి ఈ యొక్క ప్రవచనాల గురించి యోధా మత స్క్రిప్చర్స్ అనేటువంటిది వాళ్ళు చదివినటువంటి వారిగా వాళ్ళు ఉండుంటారు. ఆ దినాల్లో వైజ్ మెన్ అంటే మోస్ట్ ఎడ్యుకేటెడ్, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్గా ఆ దినాల్లో ఉండేటువంటి వారు. ఎందుకంటే వైజ్ మ్యాన్ ఈ యొక్క రాజులేటువంటి వారి సలహాదారులకు ఉండేటువంటి వారు. సో ఈ సలహాదారులు అనేటువంటి వారు ఎడ్యుకేటెడ్ పీపుల్గా ఉండేటువంటి వారు. అందుకనే ఇరాక్లో మనం బాబిలోన్ దగ్గర ఉండేటువంటి ఈ యొక్క అబ్రహాముకు వచ్చేటువంటి ప్లేస్, ఊరు అనేటువంటి ప్లేస్లో ఓల్డెస్ట్ లైబ్రరీ ఉందంట. సో ఈ జ్ఞానులైనటువంటి వారు అక్కడ జ్ఞానము పొందుకునేటువంటి వారిగా దానియేలును బట్టి వారి తాతలు తండ్రులైనటువంటి వారు యేసు ప్రభువారు గురించేటువంటి యొక్క ప్రవచనాలు వీళ్ళు వినినటువంటి వారుగా వీరు ఉండుంటారు. కాబట్టి ఇక్కడ వీరు కూడా ఎలా చేశారు అనేటువంటిది ఒక స్కాలర్ రాసినటువంటిది ఏంటంటే వీళ్ళు కూడా ఎలా నేర్చుకున్నారు. నంబర్స్ ఒకసారి మీరు చూడండి. నంబర్స్ సంఖ్యాకాండము మీరు ఒకసారి ఓపెన్ చేయండి. మోషే చెప్పినాడు ఎన్ని సంవత్సరాల క్రితము? సుమారు 1450 సంవత్సరాల క్రితము. ఇది జరిగినటువంటి 1450 సంవత్సరాల క్రితము మోషే చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. ఏం చెప్పినాడు చూడండి. 24వ అధ్యాయం 17వ వచనములో సంఖ్యాకాండం ఓపెన్ చేయండి. అక్కడ మనం చూస్తాం. అదే సేమ్
ఆ, ఆ. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలుల నుండి లేచును. కొంతమంది స్కాలర్షిప్ పెట్టేది ఏంటంటే మేబీ దీనిని వాళ్ళు అర్థం చేసుకున్నారు. మోషే చెప్పినట్టు, మోషే ఎందుకు చెప్పినట్టు ఎక్కడైనా మేము ఎలా చెప్తాం? మొదటి అధ్యాయులు, మొదటి 5 బుక్స్ ఎవరు రాశారు? పెంటాటుక్ అంటాం కదా, మోషే రాశాడు. సో మోషే చెప్పినటువంటి దాని ప్రకారము దానియేలు దాన్ని ఉండుంటాడు, జ్ఞానంతో ఉండుంటాడు, దానిని అలా చెప్పుండుంటాడు. మేబీ వీళ్ళు కూడా ఆ దినాలలో దీన్ని వాళ్ళు చెక్ చేసేటట్టు వారుగా వీరు ఉండుంటారు. కాబట్టి ఈ యొక్క వైజ్ మ్యాన్ అక్కడికి వచ్చేటట్టు టైం చూస్తే ఈ యొక్క గొర్రెలు కాపలేటట్టు వారు ఫస్ట్ వచ్చారు, అవునా కదా? వెంటనే వచ్చారు వాళ్ళు. కానీ వైజ్ మ్యాన్ వచ్చే టయానికి యేసుప్రభువు వారు సుమారు 2 సంవత్సరాల లోపు ఉంటారంట. ఆ టయానికి వైజ్ మ్యాన్ అక్కడికి వచ్చేటట్టు వారుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసేటట్టు, అందుకనే ఆ 2 సంవత్సరాల లోపు ఉండేటట్టు వారిని అందరినీ కూడా హేరోదు చంపించేటట్టు వాడిగా అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనము గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు ఈ యొక్క వైజ్ మ్యాన్ని లీడ్ చేయడం కొరకు నక్షత్రాన్ని వాడుకున్నాడు. ఈ యొక్క గొల్లలని లీడ్ చేయడం కొరకు ఈ యొక్క దేని వాడుకున్నాడు? దూతను వాడుకునేటువంటి వాడుగా ఉన్నాడు. అలాగనే యేసుప్రభువు వారు పుట్టడం కొరకు దేవుడు ఆ ప్లేస్కి వెళ్ళటం కొరకు ఈ యొక్క ప్రజాసంఖ్య అనేటువంటి దాన్ని దేవుడు వాడుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వినేటువంటి మనల్ని దేవుని యొక్క ప్లాన్ చేత కొన్ని విషయాల ద్వారా, కొన్ని సందర్భాల ద్వారా, కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ద్వారా దేవుడు తనను వరకు నిన్ను లాగటం కొరకు, నువ్వు ఆయన్ని పొందడం కొరకు కొన్నిటి దేవుడు వాడుకుంటారు. కొన్ని సందర్భాలు వాడుకుంటారు, కొన్ని విషయాలు వాడుకుంటారు, కొన్నిటిని థింగ్స్ని దేవుడు ఆయన వాడుకుంటాడు. కొన్నిసార్లు అనారోగ్యంతో దేవుని దగ్గరికి వస్తారు కొంతమంది ఇబ్బందులతో దేవుని దగ్గరికి వస్తారు. మా తల్లి వచ్చింది, ఆమెకు చిన్నప్పటి నుంచి కూడా నేను 6వ వాడిని. మొదటి నుంచి చాలామందికి మా అన్నయ్యలందరూ కూడా మా అమ్మ డెలివరీ ఇచ్చేప్పుడు ఆమెకు ఏమంటారు, ఈ యొక్క ఎగిరి పడతారంట డెలివరీ చేసే టైంలో. గుర్రపు వాతం అంట. ఆ గుర్రపు వాతం వస్తే ఎగిరి పడతారంట. అది ఆ వాతంతో అందరికి మా అమ్మకి అది వచ్చేదంట. కానీ దేవుడు ఎన్నోసార్లు దేవుని యొక్క వాక్యము మా ఇంటికి వస్తుంటే అసలు రానిచ్చేది కాదంట, లోనకే రానిచ్చేది కదంట, రిసీవ్ చేసేటది కాదు, బయటే ఉంచేదంట. సేవకులు వారిని ఎప్పుడు మా ఇంట్లోకి రానిచ్చేది కాదంట. ఈమెకి చాలా నిష్ఠ, చాలా ఇది కడుక్కుంటాం, తుడుచుకుంటాం, అరిటాకుల్లో భోజనం, ఇలాంటి రీతిలోనే. కానీ దేవుడు ఆమెను ఈ సందర్భంలో దేవుని వైపు అయినా తెలుపుకున్నాడు. కొన్ని సందర్భాలు, కొన్ని ఇన్సిడెంట్స్, దాన్ని బట్టి దేవుడు కొన్ని విషయాలను బట్టి కొన్ని సందర్భాలు, కొన్ని అనారోగ్యాలు కానీ, జాబ్లో మనం లాస్ అవటం కానీ, కొన్నిటి ద్వారా దేవుడు మనల్ని దాని దగ్గరగా తీసుకుంటాడు. కాబట్టి ఇది కాలశాలలో ముగిస్తున్నాను. దేవుడు ఈ యొక్క విషయాలను, ఈ యొక్క నక్షత్రాన్ని వాడుకున్నాడు గొల్లటి వారిని యేసుప్రభువు వారిని చూపించడం కొరకు. దూతలను వాడుకున్నాడు గొల్లటి వారికి యేసుప్రభువు వారిని చూపించడం కొరకు. ఈ యొక్క ప్రజాసంఖ్యను వాడుకున్నాడు దేవుడు. ఈ యొక్క భార్య రాయల్ ఫ్యామిలీ, ఏంది ది రాయల్ ఫ్యామిలీ అనేటువంటిది. ఎవరు రాయల్ ఫ్యామిలీ అంటే జేఎంజే పెట్టుకుంటారు కదా చాలామంది. అంటే జీసస్ మేరీ, జోసెఫ్ మేరీ జీసస్ అనేటువంటిది. అంటే జేఎంజే అని రోమన్ క్యాథలిక్స్ పెట్టుకుంటారు. కానీ ఈ ఫ్యామిలీ అనేటువంటిది ది మోస్ట్ రాయల్ ఫ్యామిలీ ఇన్ దిస్ వరల్డ్. ఎందుకు చెప్తున్నామంటే ఆ కుటుంబం నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చినారు. అనేక మంది రాజులు వస్తుంటారు, అనేక మంది పరిపాలకులు ఈ లోకాలకు, కొన్ని కుటుంబాలకు వచ్చి ఉంటారు. కానీ రక్షకుడు వచ్చేటువంటి కుటుంబం మాత్రము అదే కుటుంబం. కాబట్టి దట్ ఈస్ ద రాయల్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీని దేవుడు వాడుకున్నాడు. కాబట్టి ఈ ఉదయ కాలశంలో ముగుస్తున్నాను ప్రియమైన వారలారా. మనలో దేవుడు ఏ సందర్భంలో నిన్ను ఆయన వైపు తిప్పుతున్నాడు నాకు తెలియదు. కానీ నువ్వు కనుక దాన్ని డిలే చేసి నెగ్లెక్ట్ చేసినావంటే యేసు ప్రభువును నువ్వు స్వీకరించలేవు, దేవుని కార్యాలని జీవితంలో అనుభవించలేవు. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. అనేకమైనటువంటి విషయాలను మీరు వాడుకుని, సృష్టిని వాడుకుని, మానవులని ప్రేమించి వారికి మిమ్మల్ని చూపించినారు. దేవా, మా జీవితాలలో, నా జీవితాలలో మీరు ఎన్నో కార్యాలు మీరు చేస్తున్నారు. ఎన్నో అనేకమైనటువంటి క్లిష్టమైనటువంటి సందర్భాలు మా జీవితంలో వస్తున్నాయి. అనారోగ్యాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి, దేవా దీవెనలు వస్తున్నాయి. వీటన్నిటిలో ప్రభా మేము ఎక్కడ కూడా నాయన మీకు దూరస్తులు అవ్వక, వీటిని మేము గ్రహించి వీటి ద్వారా మీకు దగ్గర అవడానికి మీరుగా కృప చూపించండి. ఈ క్రిస్మస్ దినాలలో మీరు కలిగినటువంటి ఎవరి ద్వారా, ఏ సందర్భము ద్వారా మీరు మమ్మల్ని నీ వైపు తిప్పుతున్నారో మాకు తెలియదు.
ఆ ప్రకారము మేము అడుగులు వేయటానికి లోబడేటువంటి మనసును మీరు మాకు దయచేయండి. జ్ఞానులైనటువంటి వారు మీరు నక్షత్రాన్ని పంపించినప్పుడు ఒకానొక సందర్భంలో లోబడ్డా, ఈ యొక్క కానీ పామరులైనటువంటి వీరు లోబడినారు. దేవా, ఆ దినాల్లో రాజు లోబడి ప్రజాసంఖ్య అనేటువంటిది స్టార్ట్ చేయించినాడు. కాబట్టి మేము కూడా నువ్వు ప్రభా లోబడేటువంటి మనసు కలిగేటువంటి వారుగా నీ బిడ్డలకు అడుగులు పెట్టకు మీరుగా సహాయం చేయమని యేసుకృష్ణుడు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.